ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, మీరు మస్సాలో యెహోవాను శోధించినట్లుగా మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు అని ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడింది. ఈ వాక్య వివరణ, ఈ వాక్యం మనకు ఒక హెచ్చరిక ఇస్తుంది. దేవునిని పరీక్షించకూడదు. ఇజ్రాయేలీలు అరణ్యంలో మస్సా అనే చోట దేవునిని శోధించారు. అంటే ఆయన నిజంగా మనతో ఉన్నాడా అని సందేశించారు. వారు దేవుని శక్తిని చూసినా ఇంకా ఆయనను నమ్మక పరీక్షించారు. దేవుడు మన విశ్వాసాన్ని కోరుకుంటాడు, పరీక్షలను కాదు. దీని ఆత్మీయ బోధ, దేవునిపై సందేహం పెట్టడం విశ్వాసానికి విరుద్ధం. దేవుడు ఇప్పటికే మన జీవితంలో పనిచేస్తున్నాడు. మనం చూడకపోయినా ఆయనపై నమ్మకం ఉంచాలి. ఈరోజు మీరు చేయవలసింది, పరిస్థితులు కష్టంగా ఉన్న దేవునిని సందేశించకండి. దేవా, నీవు నాతో ఉన్నావు అని విశ్వాసంతో చెప్పండి. పరీక్షించకుండా సంపూర్ణ విశ్వాసంతో దేవునిపై ఆధారపడండి. చిన్న ప్రార్థన. ప్రభువా, నిన్ను పరీక్షించకుండా నిన్ను సంపూర్ణంగా నమ్మే హృదయాన్ని నాకు ఇవ్వము. నా సందేహాలను తొలగించే విశ్వాసంతో నడిపించుము. ఆమేన్.